కనబడుతున్నాం, మేము కాదు. దేవుడు కనబడితే మనం బలపరచబడతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 2, కాళ్ళు కప్పుకున్నాయి అంటే అర్థం ఏంటి? నా ఇష్టం, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. పరలోకంలో ఒక పాట ఉంది, పరిశుద్ధుడు 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 అని. నరకంలో కూడా ఒక పాట ఉంది, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం అని. నరకంలో పడి ఏడ్చే వాళ్ళ పాట అదే. బైబిల్ చెబుతుంది మన ఇష్టం కాదు, దేవుని చిత్తం సిద్ధించునుగాక. ద గాడ్స్ విల్ బి అప్లైడ్. దేవుని చిత్తం జరగాలంతే. దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. ఆ విషయాన్ని 2 కాళ్ళను కప్పుకొని చెబుతున్న సందర్భం. అది నీ వివాహ విషయం అవ్వచ్చు, నీ వ్యాపారం అవ్వచ్చు, నీ వ్యవసాయం అవ్వచ్చు, నీ కుటుంబం అవ్వచ్చు, నీ వ్యక్తిగత జీవితం అవ్వచ్చు. ఎవరి ఇష్టం నెరవేరాలి? దేవుని చిత్తం నెరవేరాలి, దేవుని ఆలోచన జరగాలి. అప్పుడు మన కుటుంబాలు, మన వ్యవసాయాలు, మన వ్యాపారాలు, మనం అన్ని విధాలుగా బలపరచబడతాం, క్షేమాన్ని చూడగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 3వదిగా 2 రెక్కలు తెగురుతా ఉన్నాయి. చెప్పకని చెప్తున్నాయి ఏంటి తెలుసా? ఒక రోజున మధ్య ఆకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనం కూడా రెక్కలు దాల్చి పక్షిరాజు వలె ఎగిరి వెళ్ళిపోతాము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎగిరి వెళ్ళిపోతాం. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు 34:20 బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని బైబిల్ చెబుతుంది. అంటే అర్థం ఏంటి? బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా మనకు అర్థం అవ్వాలి. బలవంతులు అంటే ఎవరు? తిని బలం తెచ్చుకునే వాళ్ళ, వ్యాయామం వల్ల వచ్చే బలమా, లేక వైద్యం ద్వారా పొందుకునే బలమా, నిద్రపోతే వచ్చే బలమా? కాదు కాదు కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించి బైబిల్ ప్రస్తావిస్తుంది. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తే ఒక సామాన్యమైన వ్యక్తి కోసం దేవుడు అంటాడు, మొర్దుకై బలమును గూర్చి అని. ఎవరి మొర్దుకై? ఎస్తేరు గ్రంథాన్ని మీకు పరిచయం చేస్తూ మొర్దుకైని గురించిన ప్రస్తావన మీకు చెప్పాను. మొర్దుకై బెన్యామీను గోత్రికుడని, చెరపట్టబడిన యూదుడని, ద్వారపాలకుడిగా పనిచేస్తున్న ఒక చిరు ఉద్యోగాన్ని మనం చూసాం. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చూస్తున్నాం, ఒక చిన్న సమాచారం చేరవేయడం వల్ల రాజుగారి ప్రాణాలు కాపాడాడని. అంటే తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడు. నమ్మకస్తుడు. సామెతలు 28:20 అంటారు, నమ్మకస్తునికి మెండైన దీవెనలు. ఏ విషయాల్లో నమ్మకం ఉండాలయ్యా అని మనం అడిగితే పౌలు అపోస్తలుడు తిమోతి పాస్టర్ గారితో అంటారు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి అని. మీ ఆత్మీయ క్షేమం కొరకు ఒక సంఘ కాపరిగా, మీ ప్రయోజనం కొరకు 5 సంగతులు చెప్పా. 5 సంగతులు. ఒక విశ్వాసి దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. దేవుని ఎదుట. 2, ఆ వ్యక్తి రక్షణ పొందడానికి దేవుడు సేవకుని వాడుకుంటాడు. అతన్ని ఆత్మీయ తండ్రిని, ఆత్మీయ నాయకుడని, సంఘ కాపరని మనం పిలుస్తాం. అంటే సేవకుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. రక్షణ పొందిన మనల్ని దేవుడు గాల్లో వదిలేయలేదు. పూట కూలి వానిటికి చేర్చినట్లుగా మనలో ఒక సహవాసంలో చేర్చాడు, ఒక సంఘంలో చేర్చాడు. కనుక మనం వెళ్ళే సంఘంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మి నానబోతే చెప్పండి, పులిసి బూర్లా గారులా. నమ్మి నానబోతే పులిసి బూర్లు అయినట్టుగా ఉండకూడదు. నమ్మకంగా ఉండాలి. ఈరోజు మొదటి ఆదివారం కదా, ఇంటికి వెళ్ళి క్యాలెండర్ లెక్కపెట్టి ఎన్ని ఆదివారం లెక్కపెట్టు, 52 ఆదివారాలు వస్తాయి. నువ్వు చూడు, ఈ రోజు నుంచి ఒక నిర్ణయంలోకి రా, ప్రతి ఆదివారం నీ సన్నిధిలో నేను ఉండాలి అని. అలాగే మన సహవాసంలో క్షేమాభివృద్ధి కొరకు, మన ఆత్మీయ బలం కొరకు శుక్రవారం ఉదయం ఉపవాస కూటం జరుగుతుంది, సాయంత్రం సహవాస కూటం జరుగుతుంది, శనివారం విజ్ఞాపన కూటం జరుగుతుంది, ఆదివారం తెల్లవారుజామున
కాస్త ఆరోగ్యం బాగోపోయినా, కొంచెం లేటుగా లేచినా, లేకపోతే కొంచెం పిల్లతల్లై ఉంటే, కొంచెం కుదరినప్పుడు తెల్లవారుజామున రాలేకపోతున్నారని తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటలకు కోటం పెట్టి ప్రశాంతం ఒక మొత్తిని పడుకోకుండా నీ ప్రయోజనం కొరకు నువ్వు దేవుని సన్నిధి పోగొట్టుకోకూడదని మరలా హడావిడిగా 10:30 కోటం పెట్టి 12:30 వరకు కోటం నడిపించి మరలా కాసేపు చూసుకొని మరలా సండే స్కూల్ పెట్టి ఇవన్నీ కొనసాగిస్తున్న కారణం ఏంటంటే నువ్వు ఏ విధము చేతనైనా క్రీస్తులో బలపడాలనే కదా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. నమ్మకస్తుని బెండని దీవెళ్ళు నమ్మకంగా దేవుని కాడ కనబడాలి. మీలో చాలామంది విజ్ఞాపన కోవడానికి రావట్లేదు, చాలామంది సహవాస కోవడానికి రావట్లేదు, డైరెక్ట్గా సంఘార్థంగా వచ్చేస్తున్నారు. అది అరా కొరా జరిగితే అది వేరు. పక్క కాలనీ నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం ఆప్షన్ ఇచ్చా, కొంచెం పరిస్థితులు కొత్తనప్పుడు ఇబ్బంది పడుతున్నారు కనుక ఇళ్ళకాడే కాస్త ప్రార్థనలో ఉండి సిద్ధపాటు కలిగి రమ్మని. కనుక వాళ్ళు అది పాటించగలిగితే మంచిది. లేదనుకో సచ్చినట్టు సంఘంలోకి వచ్చి సహవాసంలో ఉండి బలపడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకు మించిన ఆప్షన్ లేదు. రోజులు బాగలేవు. ఈ 2025 సంవత్సరంలో కొన్ని భయానకమైన సంగతులు జరగబోతున్నాయి. జాగ్రత్త మనసు పెట్టండి. భయానకమైన సంగతులు జరగబోతున్నాయి. 2020లో కరోనా వైరస్ ఎలాగైతే ప్రపంచాన్ని వణికించిందో ఈ సంవత్సరం కొన్ని తెగుళ్ళు మళ్ళా ఉద్భవించబోతున్నాయంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తెగుళ్ళు ఈ సంవత్సరం చాలా భయానకమైన పరిస్థితులు జరుగుతాయి. పరిస్థితులు ఎలా ఉండబోతుందయ్యా అని దేవుని సముఖంలో ఆలోచిస్తే వచ్చిన ఫలితార్థం ఒకటి, దేవుడే దిక్కు. ఇక అంతే. ఎవరు చెప్పండి? దేవుడే దిక్కు. కరోనా టైంలో దైవ భయం ఎలా కలిగిందో ఈ సంవత్సరంలో కొన్ని దేశాలని దేవుడు కొన్ని తెగులకు అప్పగించి కొన్ని ప్రాంతాల్ని ఆయన వైపు త్రిప్పబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా ఉందయ్యా అంటే దినగండం 100 ఏళ్ళ ఆయుష్ అంటారు చూసారు పెద్దోళ్ళు. ఆ చాప్టర్లోకి వస్తున్నాం మనం. పరిస్థితులు తారుమారైనవి. ఒక దైవజనుడిగా నేను కోరుకునేది ఏంటంటే, మీ అందరి కొరకు ప్రార్థించే ఒక వ్యక్తిగా నేను కోరుకునేది ఏంటంటే, దేవుని సన్నిధిని హత్తుకో. దేవుని సన్నిధిని పెనవేసుకుంటే నేను అంటాను ప్రతి పరిస్థితి దేవుడు మారుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడోదిగా మనం దేవుని సన్నిధిలో నమ్మకస్తులు కనబడాలి. 4, మనం వెళ్ళే మందిరంలో ఏదో ఒక పరిచర్య మనకి అప్పగించబడుద్ది. మన ఇష్టాన్ని బట్టో, సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో, లేక దేవుని ప్రేరణ బట్టో ఒక పరిచర్యకి అటాచ్డ్ అవుతాం. ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. 5, నీ జీవనాధారం కూడా దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఖర్చు పెట్టుకునే విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి. మీకు ఒకటి తెలుసా? నీకిచ్చే ప్రతి పైసా గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. మనకిచ్చే ప్రతి పైసా దేవుడు లెక్క చెప్పాలి. ప్రతి పైసా గురించి దేవుడు లెక్క అడుగుతాడు. కనుక డబ్బు విషయంలో నమ్మకస్తులు ఉండమని బైబిల్ చెబుతుంది. అందుకనే ప్రతి ఏటా 31st నైట్ నీకు వాగ్దాన కోటం, నాకు తీర్మాన కోటం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. భక్తిలో బలపడ్డోడికి తీర్మాన కోటం, భక్తిలో బలహీనంగా ఉన్నోడికేమో వాగ్దాన కోటం. ఇక వాగ్దానం లాక్కొని పోయి ఏదొస్తే అది, ఏదైతే అది, ఇంకేంటి చెప్పు. 31వ తారీఖున చక్కని తీర్మానాలతో మనం దేవుని ఎదుట నిలబడాలి. నేను చేసే తీర్మాన ప్రార్థన ఒక తీర్మాన ప్రార్థన ఏదంటే, నువ్వు ఇచ్చే ప్రతి పైసాకి నేను లెక్క చెప్పాలి ప్రభా. డబ్బు ఖర్చు పెట్టి విషయంలో జ్ఞానం ఇవ్వు. డబ్బులు ఖర్చు పెట్టి విషయంలో జ్ఞానం లేకపోతే అప్పుల పాలైపోతాం, తిప్పలు తెచ్చుకుంటాం, అగసాడులు తెచ్చుకుంటాం. నీ కష్టంగానే ఉంటుంది కానీ అంత నష్టమే, సిలు సంచులు వేసుకున్నట్టే. కనుక దేవుని ఎదుట మర్యాదగా సిగ్గుపడకుండా, దిక్కు తోచని స్థితిలో దిగులు పడకుండా, ప్రభువా డబ్బులు ఖర్చు పెట్టే జ్ఞానం నాకు ఇవ్వు ప్రభు అని అడిగితే దేని ఖర్చు పెట్టాలో దేవుడిని చెబుతాడు.
అలా ఖర్చు పెట్టడం ద్వారా, అట్లా చేయడం వల్ల మన ఆర్థిక వ్యవస్థను దేవుడు బలపరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 5 సంగతులు మనం చూసాం. 4వ సంగతి మనం ధ్యానం చేస్తున్నాం. పరిచర్య విషయంలో నమ్మకస్తులుగా ఉండాలని. గడిచిన నెలల్లో నేను చెప్పా, భక్తులు జీవిత విధానాలు మనం చూసాం. మోషే గారి నాయకత్వంలో యెహోషువ కనబడ్డారు, మోషే గారి నాయకత్వంలో అహరోను కనబడ్డారు, అలాగే ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా కనబడ్డారు, ఎలీషా గారి నాయకత్వంలో అపనమ్మకస్తుడుగా ఉన్న గెహాజీ కనబడ్డాడు, అలాగే క్రొత్త నిబంధనలో పౌలు గారి నాయకత్వంలో చాలామంది ఉన్నారు. కానీ ప్రియమైన వాడు, నమ్మకస్తుడు అని తిమోతిని గురించి ప్రస్తావన మనం చూసాం. తిమోతిని గురించి చాలా చక్కని సందర్భాలు మీద తీసుకొని వచ్చాను. మీరు బైబిల్ చదివే వాళ్ళైతే అధ్యయనం చేసిన తిమోతి జీవితాన్ని మీరు పక్కన పెట్టి బైబిల్ ధ్యానం చేస్తే చాలా చక్కగా తిమోతి గురించి మీకు అర్థమవుతుంది. రెండో భాగంగా నేను మీతో పరిచయం చేయాలనుకున్న విషయం ఏంటంటే, ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచన భాగం చూడండి. అయ్యా వినబడుతుందా? ఏమన్నా వినబడుతుందా? పర్వాలేదుగా, కాస్త అడ్జస్ట్ అవ్వండి. అయితే వాక్యం వినబడాలి. అలాగే సొత్తు ఉండిపోకండి వినబడిపోయినా. దేవుని వాక్యం ముఖ్యం. నేను కనబడపోయిన ఇబ్బంది లేదు, దేవుని వాక్యం మీకు వినబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చూడండి 33:22. నా సేవకుడైన దావీదు సంతానమును జాగ్రత్త, నాకు పరిచర్య చే లేవీయులను. లేవీయుల గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం. ఎవరి లేవీయులు? దేవుని మందిరంలో పరిచర్య చేసే బాధ్యతను పొందుకున్న వాళ్ళు. వీళ్ళ చరిత్ర తొంగి చూస్తే యాకోబుకి 12 మంది సంతానం ఉన్నారు కదా, వారిలో 3వ వ్యక్తి పేరు లేవి. ఈ లేవి నుంచి వచ్చిన జనాంగమే లేవీయులు. లేవి గోత్రం 12 గోత్రాల్లో లేవి గోత్రం. ఈ లేవి గోత్రానికే మందిరంలో యాజకత్వాన్ని ఇచ్చాడు. 12 మంది ఉండగా ఎందుకు లేవి గోత్రానికే దేవుడిచ్చాడు? లేవి గోత్రంలో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఒక గోత్రంలో చాలా కుటుంబాలు ఉన్నాయి. సరే, రూబేను గోత్రం ఈ కుటుంబానికి యాజక ధర్మం యుద్ధం, లేకపోతే యోధా గోత్రంలో పలానా కుటుంబానికి పలానా వంశం వాళ్ళకి ఈ పని ఇద్దామని దేవుడు నిర్ణయించలే. కంప్లీట్గా లేవీయులకి ఆ బాధ్యత అప్పగించాడు. ఎలా పొందుకోగలిగారు ఇంత భాగ్యాన్ని? ఇప్పటికి కూడా ఇశ్రాయేల్ దేశంలో లేవీయులే యాజకులుగా పనిచేస్తున్నారు. అంతే. ఎలా పొందారు వీళ్ళు? అసలు వీళ్ళు మంచోళ్ళేనా, దానికి అర్హులేనని ఆలోచిస్తే కన్న తండ్రి పిల్లల్ని ఆశీర్వదిస్తూ అంటాడు, లేవీయులు కోపిష్టులు దుర్మార్గులు వీళ్ళ సంఘంలో చేరొద్దురా నాయనని కన్న తండ్రి శపించాడు. ఎందుకో చెప్పా, సొంత చెల్లి చెరపబడిందని నమ్మించి మోసగించినట్లుగా మాయ మాటలు చెప్పి వాళ్ళని వశపరుచుకున్నట్లుగా ఒక జనాంగన వాళ్ళు వశపరుచుకొని రాత్రికి రాత్రే అక్కడున్న పురుషులు మొత్తం చంపేస్తారు. అసలు ఆ నరఘోష, రక్తపాతం, నరహంతకులుగా మారిపోయారు. అందుకనే తండ్రి అంటాడు, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు కోపిష్టులు అని. మరి కోపిష్టులు దుర్మార్గులు కదా, వీళ్ళు సేవకెట్ట పనికి వచ్చారు? ఎలా పొందుకోగలిగారు ఈ ఆధిక్యత? కన్న తండ్రే శపించాడు కదా, కన్న తండ్రే శాపానికి వీళ్ళని అప్పగించాడు కదా, చెదరగొట్టబడతారన్నాడు కదా, మేలు పొందలేరన్నాడు కదా. మరి ఇంత భాగ్యం ఎట్టొచ్చింది అని మనం ఆలోచిస్తే, సీనాయి పర్వతం కాడ ఇశ్రాయేల్ ప్రజలు దూడను తయారు చేసి గోల చేస్తూ ఉంటే మోషే గారు 40 రాత్రుమగలు దేవుని దగ్గర ఉండి దిగి వచ్చి ఇశ్రాయేల్ ప్రజలతో కోప్పడుతుంటాడు, దేవుని పక్షంగా ఉన్నవారు ఎవరో పక్కరండి అనగానే 10-12 గోత్రాల్లో నిర్మోహమాటంగా లేవి గోత్రం దేవుని పక్షంగా వచ్చింది. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన ఎవరి పక్షం? మన ఎవరి తాలూకా?
ఎవరు తాలూకా అని చెప్తావు? మనం దేవుని తాలూకా, మనం దేవుని తాలూకా. ఇప్పుడు లేవీయులు ఎవరి తాలూకా మారారు? దేవుని తాలూకా మారారు. 11 గోత్రాల వాళ్ళు. దేవుడికి ఏమైంది ఈ బాధ? ఎందుకు వచ్చింది? మోషే పాస్టర్కి ఎందుకు అట్ట కోపడుతున్నాడు అని రొసరొసలాడుతా దేవుని మీద ములుగుతా మోషే గారి మీద అలక చూపిస్తూ ఉంటే, లేవీయులు మాత్రం మారు ఆలోచన చేయకుండా అందరూ కూడా కట్టుకొని దేవుని పక్షం నిలబడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతటితో అయిపోయిందా? మోషే గారు అంటాడు, మీ కత్తి చేత పట్టుకొని కన్న తండ్రిని చూడకుండా, కన్న తల్లిని చూడకుండా, చెల్లెని చూడకుండా, చెలికాడుని చూడకుండా అవన్నీ నరికివేయని అంటాడు. కత్తి చేత పట్టుకొని అనుభవం అంటే దేవుని కొరకు కొంతమందిని వదులుకోవడానికైనా ఇష్టపడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నా రాజ్యము నిమిత్తం తల్లినైనా, తండ్రినైనా, పిల్లలనైనా, భార్యనైనాను విడిచిపెట్టి నా రాజ్యం కొరకు కష్టపడేవాడికి ఇహమందును పరమందును 2 రెట్లు ఆశీర్వాదం కలుగుతుందని బైబిల్ చెప్తుంది. అంటే అర్థం ఏంటి? దేవుడు స్వార్థపరుడా? దేవుడు పక్షపాత? మీ దేవుడు ఏంది చంపేమంటున్నాడు అంటే అక్షరార్థంగా ఆలోచించి చాలామంది తప్పుపడుతున్నారు బైబిల్ని. మీ దేవుడు ఏంది అంత కసయోళ్ళలాగా ఉన్నాడు, చమ్మన్నాడేంటి అని వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అక్షరార్థం కొన్ని సంగతులు అర్థం కావు. బైబిల్ అక్షరార్థం కొన్ని సంగతులు అర్థం చేసుకోలేము. ఆత్మ సంబంధమైన వెలుగులో మనం చూస్తేనే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది అంటారు, మీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటారు కదా, మీ బైబిల్ దేవుని పుస్తకం అంటారు కదా, మరి ఇదిగో పలానా సంగతి మీ బైబిల్లో ఉంది. ఏంటి ఆ సంగతి? కన్న తండ్రితో పాపం చేసి పిల్లల్ని కన్నారంట కదా, ఇద్దరు చెల్లైలు, 2 కూతుర్లు అని గందరగోళంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తనండి. బైబిల్లో భక్తుల గురించి రాశాడు, భ్రష్టుల గురించి కూడా రాశాడు. బైబిల్లో భక్తుల గురించి ఉంది, భ్రష్టుల గురించి కూడా ఉంది. దేవుడు పక్షపాతం చూపలే, తన పిల్లల కోసమే రాయలే. తన పిల్లలుగా పిలబడతా దేవునికి వేరుగా అడుగులేసిన వాళ్ళ జీవితాలు ఏమైనాయో చెప్పాడు. తన పిల్లలుగా పిలబడతా దైవికంగా అడుగులేసిన వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో కూడా చెప్పాడు. అంటే బైబిల్ మనకేం బోధిస్తుందంటే, నువ్వు దైవికంగా నడిస్తే ఇలా ఉంటావురా అయ్యా, నువ్వు దేవుని వదులుకొని పోతే ఇలా తగలాడుతావురా నాయనని చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. అంటే దేవుని విడిచి నడిచే కుటుంబాలు, దేవునికి వ్యతిరేక అడుగులేసే వాళ్ళ జీవితాలు, దేవుని వదులుకొని తిరిగే బ్రతుకులు ఎలా ఉంటాయి, దేవుని హత్తుకొని దైవికంగా నడిచే వాళ్ళ జీవితాలు అట్టుంటాయి, చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు. కనుక బైబిల్లో భక్తుల గురించి ఉంది, భ్రష్టుల గురించి ఉంది, దాంట్లో సందేహం లేదు. అందుకని ఆ సంగతులు రాయించాడు. ఆ సంగతులు ఎందుకు రాయించాడంటే దాని వెనకాల శపితమైన జీవితాలు ఎలా ఉంటాయో, శాపం ఎలా ఎలుద్దో దేవుడు స్పష్టంగా రాశాడు. అక్షరాన్ని చూసి మాట్లాడితే బైబిల్ అర్థం కాదు. కత్తి చేత పట్టుకొని నరకం అంటే చంపేయమని కాదు. దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడున్న ఆంతర్య అర్థం ఏంటంటే, ఆధ్యాత్మిక స్పృహ ఏందంటే క్రీస్తు కొరకు వదిలిపెట్టుకోవాల్సి వస్తే వదులుకోవడమే. అలా వదులుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారని, అలా జీవించిన వాళ్ళ జీవితాలు దీవెనకరంగా మారినాయని, పోగొట్టుకున్న వాటిని పొందుకున్నారని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడవదికి ఏంటి మనం చూసాం? నిర్గమాకాండం 32:29 చదవండి. ఇప్పుడు నిర్గమాకాండం 32వ అధ్యాయం 29వ వచనం. మోషే వారిని చూచి యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠించుకోండి. డెడికేట్ యువర్ సెల్ఫ్. ప్రతిష్ఠించుకోవాలి. గడిచిన వారం చెప్పా, ప్రతిష్ట ఏంటి? ప్రతి ప్లస్ ఇష్ట, ప్రతిష్ట. ఈ ప్రతిష్టలో ఉన్న అద్భుతమైన అనుభవం ఏంటంటే ప్రతిష్ట. ప్రతిష్ట అంటే నీ ప్రతి ఇష్టాన్ని చంపుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ ప్రతి ఇష్టాన్ని చంపుకోవాలి. ప్రతి ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టాన్ని జరిగించాలి. నీ ప్రతి ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టాన్ని జరిగిస్తే ప్రతిష్ట.
నీ ఇష్టాన్ని జరిగిస్తా, దేవుని ఇష్టాన్ని జరిగించకపోతే అది ప్రతిష్ట కాదు, అప్రతిష్ట. ఏంటి ఏంటది చెప్పండి? అప్రతిష్ట. ప్రతిష్ట అంటే నీ ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టాన్ని జరిగించడం ప్రతిష్ట. ప్రతిష్ఠించుకోవాలి, డెడికేట్ చేసుకోవాలి, అప్పగించుకోవాలి. అలా మనం అప్పగించుకోవడం వల్ల మన జీవితాలు దీవించబడతాయి. దేవుని చేతిలోకి వచ్చిన ఏ జీవితాన్ని దేవుడుకు ఎప్పుడు కూడా భ్రష్టు పట్టించలే. దేవుని చేతిలోకి వచ్చిన బలహీనమైన ఘట్టాల్ని, పాడైపోయిన జీవితాల్ని, బద్దలైపోయిన బ్రతుకుల్ని దేవుడు పదిలపరచడమే కాదు, అనేకులకి దీవెనకరంగా మార్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుకనే మనం దేవుని చేతిలోకి రావాలి, దేవుని చేతిలోకి రావాలి, ప్రతిష్ఠించుకోవాలి. మనల్ని మనం ప్రతిష్ఠించుకొని అనుభవంలోకి రాగలిగితే అది మనకు ఆశీర్వాదం. మీరు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనం చూడండి ఒకసారి. ఇంకను మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. జాగ్రత్తనండి, మూర్ఖులైన ఈ తరం వారికి వేరే ఏం పొందాలి? రక్షణ పొందాలి. రక్షణకున్న అనుభవం అది. మూర్ఖులైన తరం వారికి వేరైతేనే రక్షణలోని స్థిరపరచబడతాం. చాలా స్పష్టంగా రాయబడింది ప్రతిష్ట. నువ్వు లోకం నుంచి వేరు చేయబడాలి. నువ్వు లోకం నుంచి వేరు చేయబడితేనే ప్రతిష్టలోకి వస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మూర్ఖులైన ఈ తరం వారికి వేరై రక్షణ పొందాలి. వేరుబాటు జీవితం. ఏంటి వేరుబాటు జీవితం అండి? నీ జీవితంలో ఆ ప్రత్యేకత కనబడకపోతే రక్షణలో సార్థకం చేసుకోలేవు, రక్షణ జీవితాన్ని కాపాడుకోలేవు. రక్షించబడ్డావనే పేరే ఉంటుంది కానీ రక్షణ అనుభవం నీలోకి ఉండదు. రక్షించబడ్డావు పేరు మాత్రమే, కానీ రక్షణ అనుభవాలకు నీవు రావాలి అంటే వేరుబాటు జీవితం. సృష్టి క్రమాన్ని చూడండి. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచగా పగలు రాత్రులు కలిగాయి. దేవుడు వెలుగు చీకటిని వేరుపరచపోతే ఇంకెప్పుడు తెల్లారుద్దో. వెలుగు చీకటిని వేరు చేయకపోతే తెల్లారే పని లేదు. దేవుడు వెలుగు చీకటిని వేరు చేయగా రాత్రింబగలు కలిగినాయి. జాగ్రత్తనండి, దేవుడు ఆకాశాన్ని భూమిని వేరు చేయగా సృష్టిలో ఒక క్రమబద్ధీకరణ కనబడుతుంది. వేరుబాటు జీవితం చాలా అవసరం. బైబిల్లో ఒక చక్కని అనుభవం ఉంది. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం, క్రీస్తులో బ్రతికిన తర్వాత మనకొక విమోచన ఉంది. ఒక విమోచన, అసలైన విమోచన. రోమాపత్రిక 8:23 చదవండి. అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. రోమాపత్రిక 8:23. నొందిన మనము కూడా అనగా దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మూలుగుతా ఉన్నాం. జాగ్రత్తనండి, దేహ విమోచన. ఆయన రాకడ శబ్దం వినబడినప్పుడు, ఒకవేళ సమాధిలో ఉన్నామనుకోండి, దేహ విమోచన. ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం దేంట్లో మూలుగుతున్నాం? ఈ అస్థిరమైన గుడారంలో ఉండి మూలుగుతున్నాం. విమోచన కావాలని దేహ విమోచన ప్రక్రియ జరుగుద్ది. కనుక ఈ దేహానికి మనం ప్రాధాన్యత ఇచ్చేవారికి ఉండకూడదు. శరీరాన్ని నలగొట్టుకోవాలని బైబిల్ చెబుతుంది. నేను గడిచిన వారాల్లో చాలాసార్లు మీతో మాట్లాడాను. నీ బద్ధ శత్రువు ఎవరయ్యా అంటే ఎవరు? మీ పక్కింటోళ్ళ, మీ ఎదురింటోళ్ళ. నీ శరీరమే నీ బద్ధ శత్రువు. నీ శరీరమే నీ బద్ధ శత్రువు. నీ ఆత్మేమో ప్రార్థనకి వెళ్దామంటది. ఆదివారం ఎప్పుడు వస్తుందా? ప్రార్థనకి వెళ్దాం. నీ ఆత్మ అంతరంగం ఘోషిస్తూ ఉంటుంది. ఆదివారం రాగానే శరీరం మంచం నుంచి లేగదు. పోరాటమా ఆరాటమా?
చెప్పండి. అయ్యా ప్రార్థన రాలేదంటే చలి పుట్టిందండి, అలా దుప్పటి కప్పానండి, అలా వెళ్ళిపోయి లేచేపాటి 9 అయిందండి, అన్ని కోటాలు అయిపోయినాయండి. అబ్బా అన్ని కోటాలు అయిపోయినాయి అట. అంటే నీ ఆత్మకున్న ఆలోచన శరీరానికి ఉండదు. పోరాటం పోరాటం, పొరుగులాట పెరుగులాట. గలతీ పత్రికలో పౌలు గారు అంటాడు, నీ శరీరేచ్ఛను చంపాలట, నీ శరీరంలో కలిగి ఇచ్చను చంపుకోవాలంట. అలా చంపుకోవాలి అంటే ఈ శరీరాన్ని నలగొట్టుకోవాలి, దేహ విమోచన కలగాలి. అంటే ఈ దేహం ఎలా సిద్ధపరచబడాలో తెలుసా? చూడండి, కీర్తన పుస్తకం 84:2 చదవండి. కీర్తనలు 84:2. మందిరావరణాన్ని చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తా ఉంది. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. ఎంతేనా సౌండ్? చూడు, హల్లెలూయా. నేను చెప్పా ఎట కొట్టాలా, కొంతమంది భలే కొడతారండి. సౌండ్లు వస్తున్నాయా? కూడా హల్లెలూయా. కొంతమంది భలే కొడతారట, అసలు మామూలు కాదు. మనం ఒక ఊపుడు, అసలు సౌండ్ రాదు. దోమ గుడి తట్ట కొడతావా? దోమ గుట్టింది అనుకో అంటావా, పెట్టామని కొడతావు. సత్తే చచ్చింది, తగిలితే తగిలింది, ఏర్బరిస్తామా నా బాధ కొడుతుంటే. నైసు కొట్టు అని కొడతావా? ఏది మరి నైసు కొడతారట. చూడు, ఇట్లా కొడితే నా ఈ అరిచేతిలో ఉన్న నర్రాల్లో ఉన్న రక్తం వెనక్కి తన్నుకుంటా గుండెను తగిలి వెనక్కి రావాలా. ఎట్లా స్ప్రెడ్ అయిపోవాలి. కొట్టగానే రక్తనాళంలో ఉన్న రక్తం వెంటనే గుండెకు తగిలి మళ్ళీ సర్దుకోవాలా. అప్పుడు రోగాలు పోతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఆరోగ్యం అండి ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో ఎంత ఆరోగ్యం అండి. ఎక్కడ కొట్టలేదనుకో, తేడా పడి డాక్టర్ దగ్గరికి వెళ్తే అతగాడు కొట్టమంటాడు. ఎట్టా పొద్దున్న లేచి ఎట్లా ఈ తిప్పలు అవసరం అంటావా? అదేదో దేవుని సన్నిధిలో కొట్టావనుకో, నీకు ఆరోగ్యం, ఆయనకి మహిమ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ శరీరం దేవుణ్ణి స్తుతించడానికి సిద్ధపరచబడాలి. ఆయన సన్నిధిలో ఉండడానికట శరీరం కేకలేస్తుందట. ఆ మాట నా కొత్తలో చదివితే, అరే శరీరం కేకలేయడం ఏంటి, శరీరం అట్ట కేకలేద్దాం అనుకున్నా. నేను భక్తి జీవితంలో నడిపించబడుతున్న దినాల్లో ఆదివారం ప్రార్థనకి వెళ్ళే అవకాశం నాకు లేవు. అసలు అవకాశం లేని పరిధులు. మా పాస్టర్ గారు వచ్చి డ్రమ్ము కొట్టి పాటలు పాడుతూ ఉంటే గుండెల్లో రైలు పరిగెత్తి, అసలు దేని మీద ఉండేది కాదు ఆలోచన. చర్చికి వెళ్ళిపోవాలి, చర్చికి వెళ్ళిపోవాలి, చర్చికి వెళ్ళిపోవాలి, చర్చికి వెళ్ళిపోవాలని ఒకటే రదన. ఏదో కోళ్ళు చర్చికి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు నీకో తెల్లవారుజాను 5 గంటలు ప్రభునందు ఉన్న పిల్లరా, ఆ సమయం అయ్యింది 5 అంటే అప్పుడే అయ్యింది 5, ఇందాకేగా పడుకుంది నేను, అప్పుడు దాకా ఏం చేసావయ్యా? నిద్ర పట్టలేదండి. నిద్ర పట్టదా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంతమందికి మధ్యరాత్రి దాటి అంత నిద్ర పట్టదు, తెల్లవారుజాము మలే పట్టుంది నిద్ర. అది పనికి మాలిన నిద్ర, అది పనికి అడ్డం పడే నిద్ర, భక్తిని పాడు చేసిన నిద్ర. అది జాగ్రత్తనండి. నీ శరీరం ఆత్రత పడాలి, నేను దేవుని సన్నిధిలో కనబడాలని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతిష్ఠించుకో నిన్ను నువ్వు. ఒక ఒడంబడికలోకి రా. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయొద్దు. ఈ సంవత్సరం నూతన సంవత్సరం మొదటి ఆదివారం చెబుతున్నాను. ఈ సంవత్సరం నీ జీవితంలో
కొన్ని అభ్యంతరాలు, కొన్ని ఆటంకాలు, కీడు నుండి తప్పించబడే విధానం దేవుని సన్నిధిలో అగపడడం ద్వారానే నువ్వు సంపాదించుకోగలుగుతావు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నేను మరలా చెబుతున్నా, రికార్డ్ చేసుకో. నీ సంవత్సరంలో నీ జీవితంలో కలిగే కొన్ని సమస్యలు, కొన్ని పోరాటాలు, కొన్ని అభ్యంతరాలు, కొన్ని ఆటంకాలు, కొన్ని ఒత్తిళ్ళు నువ్వు తప్పించుకొని, అది మరణమైనా, అది అనారోగ్యమైనా, అది బాధ అయినా, అది సమస్య అయినా, అది నష్టమైనా, అది వ్యాధమైనా నువ్వు దాటుకొని నిలదొక్కొని నిలబడాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వు అగపడాలి. హల్లెలూయా. ఇది సత్యం, ఇది వాస్తవం. నమ్మితే నీకు ఇదే ప్రవచనం. దేవుని సన్నిధిలో అగపడడం ద్వారా మన జీవితాలు వెలిగించబడతాయి. మాసిపోతున్న మన జీవితాలు, బలహీనపడుతున్న మన విధానాలు మరలా కట్టబడడం ప్రారంభించబడతాయి. ఎక్కడై అంటే అది దేవుని సన్నిధిలో పొందుకునే బలము ద్వారానే. కనుక ఒక దైవజనుడిగా చెబుతున్నాను, ప్రతిష్ఠించుకో, నిర్ణయించుకో. దేవుని సన్నిధిలో అగపడాలన్న ఆలోచనలో నువ్వు తీర్మానించుకోగలిగితే దేవుని శూర కార్యాలు నువ్వు చూస్తావు. ఆమేన్. దేహ విమోచనలోకి రావాలి. ఈ దేహం మనల్ని నరకాన్ని ఇడ్చుకెళ్ళేది. ఈ శరీరంలో పుట్టే ఇచ్చలు మనల్ని పాపంలో నెడతాయి. ఈ శరీరంలో కలిగే ఆలోచనలు మనల్ని దుర్మార్గంగా మారుస్తాయి. ఈరోజు చాలామంది ఈ శరీరంలో కలిగే ఇచ్చల ద్వారా విచ్చలవిడిగా జీవిస్తున్నారు. ఈ శరీరంలో కలిగి ఇచ్చను చంపుకోవాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. నీ శరీరం నలగొట్టుకోవాలంటే ఉపవాసాల ద్వారా, జాగారాల ద్వారా, నిద్రలు కాయడం ద్వారా, ఉపవాసం ప్రార్థన చేయడం వల్ల నీ శరీరం కాస్త బలహీనపడడం వల్ల. అందుకని 2 కొరింథీ పత్రిక 4:12 అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించినను మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీ ఆత్మ పురుషుడు దినదినం నూతన పరచబడాలి. ఈ శరీరం ఒక రోజుకి మాసిపోతుంది, మాయమైపోతుంది. ఈ శరీరం కనబడదు. నీ అంతరంగంలో ఉన్నాడే ఆత్మ. ఆ ఆత్మ స్వభావమే, శరీరం దాల్చి మహిమలో నిలబడేది. కనుక దేహ విమోచన. శరీరాన్ని బలపరుచుకోవద్దు, శరీరాన్ని ప్రోత్సహించవద్దు. శరీరంలో కలిగే తుచ్చమైన ఆలోచనలు, తుచ్చమైన కోరికలను చంపే ప్రక్రియ ప్రార్థన ద్వారా పొందుకోగలవు. ఆమేన్. అందుకని అంటాడు, నువ్వు యవ్వనేచ్చులకి దూరంగా పారిపో. ఎక్కడ పారిపోవాలి? ప్రార్థన చేయవారితో నువ్వు కూడి సమాధానం వెంటాడమంటాడు. తిమోతి 2:2 అంటే ప్రార్థించే అనుభవం చాలా అవసరం. ప్రతిష్ఠిత జీవితం ఎట్లా బలపడుతుంది అంటే ప్రార్థన. ప్రతిష్ఠిత జీవితం ఎట్లా ముడిపడతాయి అంటే వాక్యం. ఆ ప్రతిష్ఠిత జీవితం నీ జీవితంలో ముడిపడాలన్నా, బలపడాలన్నా ప్రార్థన, వాక్యం చాలా అవసరం. పక్షికి 2 రెక్కలు ఎంత ప్రాముఖ్యమో భక్తి జీవితంలో విశ్వాసి ఎగరడానికి, విశ్వాసి బలపడడానికి ప్రార్థన, వాక్యం ఈ 2 సమపాలుగా ఉండాలి. ఈ 2 సమపాలుగున్నప్పుడే మన ఆలోచనలు స్థిరపరచబడతాయి. మన ఉద్దేశాలు దేవుడు బలపరుస్తాడు. మన అంతరంగం దేవుడు శుద్ధి చేస్తాడు. మన ఆత్మీయ సంబంధమైన జీవితాల్లో పటిష్టంగా మార్చబడతావు. నువ్వు ప్రార్థనకి వాక్యానికి దూరంగా ఉంటే చీకటి, పాపం, లోకం, శరీరం, సాతాను క్రియలు నిన్ను ఏళ్ళను ప్రారంభిస్తాయి. అలా కాకుండా భక్తి జీవితంలో బలపడాలంటే, భక్తిలో రేపబడాలంటే నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో. ఈ నూతన సంవత్సరం, ఈ మొదటి ఆదివారాన ప్రభువా నన్ను నీకు అప్పగించుకున్నాను, నన్ను నీ చేతిలోకి తీసుకొస్తున్నానని నువ్వు దేవుని చేతిలోకి తీసుకొని రాగలిగితే నీ జీవితం పదిలపరచబడుద్ది. కృపగల దేవుని సహాయం మీరు పొందుకోగలుగుతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లూకాసు సువార్త 1:75 చదవండి. అనగా చివరి మాటలకు వద్దాం. ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను
ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు దేవుడు రక్షణ ఇచ్చాడు? ఎందుకు నిన్ను ప్రత్యేకపరిచాడు? ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా నీతిగా ఆయన సేవించడం కొరకు దేవుడికి రక్షణ ఇచ్చాడు. క్రిస్మస్ వెలుగులు ఎందుకు? క్రిస్మస్ కాంతులు ఎందుకు? లోకరక్షకుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? దేవుడే మానవుడికి ఎందుకు వచ్చాడు? శరీరం దాల్చేందుకు రావాల్సి వచ్చింది. ఒక్క మాట ఇలా అంటే అయిపోద్దిగా. కొంతమంది భలే అనుకుంటారు, దేవుడే మనుషుకి ఎందుకు వచ్చాడు? ఆయన పరలోకంలో ఉండి ఆకాశం ఉండి ఇలా అంటే ఏమైపోయేవాళ్ళు? మారిపోయేవాళ్ళు కదా. అట్లా ఇలా అంటే మారిపోయేవాళ్ళు కదా. ఇదేమన్నా మాయాజాలమా ఇలా అంటే మారిపోవడానికి? దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బలవంతం చేయలేదు, మన సొంత నిర్ణయాలకు అప్పగించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ ఉంది. దేవుని ఎదుట స్వేచ్ఛ ఉంది. దేవుడు మన స్వేచ్ఛను పాడు చేయలేదు. అందుకనే రెండు మార్గాలు పెట్టాడు: మరణం, జీవం, ఆశీర్వాదం, శాపం. నిర్ణయం నీది, కోరుక అన్నాడంతే. అలా కాకుండా అయితే సంఘాలు ఎందుకు, సేవకుడు ఎందుకు, ఈ తిప్పలు ఎందుకు? నువ్వు తేడా చేస్తే మూతిపళ్ళు రాళ్ళబీకి ఈడ్చుకుంటూ రాల్చుకుంటూ నెట్టుకొని పోయి ఆ తూర్పు వాగులోను ఆ వాగులోను కిందేసి మీదేసి తొక్కి ఒక్క ముంపి లేపి అవతల కూర్చోబెడితే కుదురు కూర్చోంటాడు. అయిపోయేదిగా. ఈ తిప్పలు మాకెందుకు? దేవుడే డైరెక్ట్ అయితే పరిస్థితులు వేరయ్యా. ఇలా అంటే మారిపోవడం కాదు. ఇలా అనడానికి కొంచెం లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల్లోకి వస్తే దేవుడు నువ్వు ఎట్ట వస్తే బాగుంటుంది, 40వ తారీఖు వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నీకు. జాగ్రత్తనండి. దేవుని ప్రణాళిక గొప్పది. దేవుడు ఎందుకు రక్షించాడు నిన్ను? ఎందుకు రక్షణ అనుభవంలో తీసుకొచ్చాడు? ఎందుకు ఆయన మాట చేత నీ జీవితాన్ని వెలిగించాడు? లోకంలో పాపంలో నలిగిపోతున్న నిన్ను దేవుడు ఎందుకు విడిపించాడు? చాలా స్పష్టంగా రాయబడి మాట, పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవించడానికి దేవుడు రక్షణ కలగచేశాడు. ఆమేన్. రక్షణ అనగా రక్షకుడు యేసును ఎందుకు కలిగించాడు? ఎందుకు ఆయన పంపాడు అంటే నువ్వు పరిశుద్ధంగా నీతిగా ఆయన ఆరాధించాలని. కనబడుతుంది అది. క్రిస్మస్ వేళలో కనబడుతుందా? ప్రతి ఆదివారం కనబడుతుందా? ప్రతిరోజు కనబడుతుందా? అలా కనబడపోతే నేను అంటాను, నీ జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకోవాలి. వాక్యానికి నువ్వు పెద్దపీట వేయాలి. దేవుని ఆలోచనకి ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు ఎందుకు నిన్ను రక్షించాడు దేవుడు? నిన్ను రక్షించి దేవుడు గాల్లో వదిలేయలేదు. ఆదామును చేసి దేవుడు వదిలిపెట్టాడా? లేదు. ఏదేను తోటలో పెట్టాడు. పెట్టిన దేవుడు వదిలేశాడా? పని అప్పగించాడు, బాధ్యత ఇచ్చాడు, క్రమాన్ని పెట్టాడు, ఆలోచన ఇచ్చాడు. మనల్ని కూడా దేవుడు రక్షించి వదిలేయలేదు. ఆయన సహవాసంలో నిలిపాడు, ఒక క్రమాన్ని పెట్టాడు, ఒక ఆలోచన ఇచ్చాడు, ఒక పద్ధతి పెట్టాడు, ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యతలో, ఆలోచనలో, ఆ పద్ధతిలో, ఆ నడకో ఉంటే మనము పరిశుద్ధంగా నీతిగా ఆయన సేవించగలుగుతాము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుణ్ణి పరిశుద్ధంగా నీతిగా సేవించడం కొరకు, ఆరాధించడం కొరకే దేవుడిని రక్షించాడు. ఇంకా పరిశుద్ధత లేదా నీకు? ఇంకా నీతి లేదా? 3 రకాల నీతులు ఉన్నాయి బైబిల్లో. ఒకటి స్వనీతి, దుర్నీతి. స్వనీతి, దుర్నీతి ఉండకూడదు. దేవుని నీతి ఉండాలి, దైవిక నీతి ఉండాలి. దైవిక నీతి ఆపాదించబడినప్పుడు మనం ఖచ్చితంగా యోగ్యులుగా దేవుని ఆరాధించగలుగుతాము. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ లేవీయులు దేవుని ఆలోచనలకు రావడానికి 3 సంగతులు చెప్పా. ఒకటి, వాళ్ళు దేవుని పక్షంగా నిలబడ్డారని. 2, కత్తి చేత పట్టారని, నరికేశారంటే దేవునికి ఇష్టం లేని వాటిని కట్ చేసేసారు. పనికి రాని ప్రతి తీగను కత్తిరించేసేయాలి. మన భక్తిని పాడు చేసే చెడు సహవాసాలు కట్ చేయబడాలి. పనికి మన సహవాసాలు కత్తిరించబడిపోవాలి. నీ భక్తిని పాడు చేసే సెల్ ఫోన్ విధానం ఏమవ్వాలి చెప్పండి?
కొంతమంది పొద్దున్న లేగలేదు, ఎందుకు? మధ్యరాత్రి 2 గంటల వరకు ఫోన్ నొక్కుతూనే ఉంటారు. ఇప్పుడు మనుషులతో సంబంధాలు తెగిపోయినాయి. ప్రతి ఇంట్లో మనిషికి వచ్చి ఒక ఫోను, ఇంట్లో సిస్టర్కి ఒక ఫోను, బెదర్కి ఒక ఫోను, ఇంకా మగపిల్లడికి ఒక ఫోను, ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లల ఫోను. ఎవరి ఫోన్ వాళ్ళదే. ఇక మాటలు లేవు, చూపులు లేవు, ఈనుడు లేదు, మొత్తం నెట్టుడే. ఇదే పని. నేను మరలా చెబుతున్నా, పిల్లలకి దయచేసి ఫోన్లు అలవాటు చేయకండి. ఈ 2 days ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సందర్భం అంటే, పదమూడు సంవత్సరాల వయసు, అంటే దాదాపు 6వ తరగతి అంత చదువుతుంది ఆ పిల్ల. వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేస్తుంది ఈ పిల్ల. ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లు, ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, ఇంకా ఇక ఈ మొత్తం వేసుకొని వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ వేసుకొని ఏదో ఒకటి లింక్ ఆన్ చేసుకోవడం చేస్తుంటే, ఆ ఇన్స్టాగ్రామ్లో 25 సంవత్సరాల వయసు కలిగిన ఒక కుర్రోడు పరిచయం అయ్యాడు. వీళ్ళమ్మ పసిగట్లే. పిల్ల ఫోన్ అడుగుతుంది, ఎత్తుంది. ఆ పిల్ల ఏం చేస్తుంది చూడట్లేదు. జరిగింది కొద్ది కాలం తర్వాత పిల్ల ఇంటికి రాలే. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, మా పిల్ల తప్పిపోయింది, ఏమైపోయిందని. చివరికి వాళ్ళు వెతుకులాట్లు ఏం తెలింది అంటే, ఈ పిల్ల ఒకటితో లేచిపోయింది. ఎన్ని సంవత్సరాల పిల్ల? 13 సంవత్సరాల పిల్ల అండి. 10 సంవత్సరాల పిల్ల లేచిపోయే కార్యక్రమం పెట్టింది, ప్రోగ్రాం. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. టీవీ ఆఫ్ అయింది అనుకోండి, ఆ క్లిప్ లోడ్ చేశాను చూపిద్దామని. 10 సంవత్సరాల పిల్ల 25 సంవత్సరాలు పడితే లేచిపోయింది. 15 మొత్తానికి లేచిపోయిందండి. ఏందయ్యా అంటే, ఎట్లా పరిచయం అంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయం అట. ఏంటి? దయచేసి నిండు వందనాలు చెబుతున్నాను. మీ పిల్లలు ఫోన్ చూసిన తర్వాత వాళ్ళు ఏం చూశారో మరలా నువ్వు ఓపెన్ చేసి మొత్తం చెక్ చేయి. నీ బాధ్యత. నువ్వు బాధ్యత రహితంగా ఉన్నావు అనుకో, రేపొద్దు నొత్తి నోరు మొత్తుకున్న ఏం లేదు. అంత అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పడితే ఏమి లేదు. ఈ దరిద్రం ఎందుకు అనుకుంటే అసలు ఫోన్ ఎందుకు? నేను చిన్నప్పుడు అండి, మా పిల్లలు ఏడుతుంటే ఫోన్ అలవాటు చేసేవాడిని. చెట్టి చిలికమ్మ అమ్మ కొట్టిందా, తోటికి లేవు, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుటుక్కు మింగావా, చూసుకోరా కన్నా అని. ఈ సందర్భాలు తెలిసిన తర్వాత మా పిల్లల్ని ఫోన్ దగ్గర కూడా రానివ్వం. ఎనీ టైం ఫోన్ నా చేతిలోనే ఉంటుంది. ఫోన్ దరిదాపులు కూడా ఇవ్వను, అస్సలు ముట్టుకోనివ్వను. ఒకవేళ దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే అలా చెప్పింది ఒకటే నేను, మీకు ఫోన్ అవసరమైతే అత్యవసరం అయితే నా తల తాకడి పెట్టని ఫోన్ కొంటా. అవసరమైతే స్పాట్లో తిప్పలబడింది ఎత్తా. అవసరం లేదా నోరు మూసుకొని పని చూసుకో, దాంతో నీకు పని లేదు. ఈరోజు ఫోన్కి బాగా అడిక్ట్ అయ్యారు. జాగ్రత్త, కుటుంబాలు పాడవుతున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని ఏం చేయాలా? మర్యాదగా నొప్పిగా ఉన్నా కష్టంగా ఉన్నా కత్తి పట్టుకొని కట్ చేయాలా? తప్పదు. అటు కట్ చేస్తేనే నువ్వు అందుబాటులో ఉంటావు. కట్ చేయలేదా ఇంకంతే, దాని స్వాదంలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు చూడండి, కొంతమంది రోడ్ల మీద కూర్చొని నొక్కుతానే. నేను రాత్రులు 1:30కి కోటానికి వెళ్ళి ఇప్పుడు ఆదమరి వస్తున్నాను అనుకోండి, నైటు ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట కూర్చొని ఆల్ఖైదా తీవ్రవాది నొప్పుతుంటాడు. ఆల్ఖైదా తీవ్రవాదిలే అరే దీనికి వెళ్ళకుండా ఒక్కడేందిరా సాగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మర్యాదగా రోడ్డు మీద కూర్చొని నొక్కుతుంటే
అంటే వచ్చేవాడు చీకట్లో గుద్దకుండా, లేకపోతే అసలు విచిత్రం చూడండి ఎంత దారుణం అయిపోయిందో. కట్ చేసుకోవాలి. ఏం చేయాలా? మర్యాదగా ఫ్రీ ఫైర్ గేములు. అయ్యా విన్నారా? యూత్ ఊత యూత్ ఆడుందండి ఇప్పుడు. అంత ఊతే, అంత ఊతు, అసలు ఏమి లేదు. సైతాన్ గడు జుర్రేస్తున్నాడు. బాబు అర్థమైందా? లైఫ్ మొత్తం జుర్రుడే. ఎవడో? సైతాన్ గడు. నీ బలం, నీ ఆరోగ్యం మొత్తం జురుతున్నాడు ఆడు. కనుక మర్యాదగా ఏం చేయాలా? కట్ చేయాలా. చెడు వ్యసనాలు, పనికిమాల పోకళ్ళు, ఇవన్నీ కూడా ఏం చేయాలా? కత్తిరించాలా. అలా కట్ చేస్తేనే మనం యేసుతో సంబంధం కలిగి ఉంటాము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పనికి మాలిన ప్రతి తీగ కత్తిరించబడాలి. పనికి రాని ప్రతి తీగ కత్తిరించబడాలి. లేదంటే ఫలించలేవు, ఫలవంతంగా మారలేవు. కనుక కత్తి చేత పట్టుకొని అనుభవంలోకి రావాలి. ఏం పట్టుకోవాలి? మందిరం ఎక్కడ కట్టబడింది? మందిరం కట్టబడిందని చెప్పాను. అబ్రాహాము మోరియా పర్వతం కత్తి ఎత్తాడు. దావీదు గారి దినాల్లో తెగులు ఆగిపోయింది ఒక స్థలంలో, అరోరా కాలం. ఆ మోరియా పర్వతం అరోరా కాలం పిలబడింది. అదే స్థలంలో సొలొమోను దేవాలయం కట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అర్థం ఏంటి? చర్చికి వచ్చే ప్రతి ఒక్కడు కత్తి చేత పట్టుకొని మర్యాదగా నీ భక్తిని పాడు చేసేవి, నీ భక్తిని ఇబ్బంది పెట్టేవి ఏం చేయాలా? నరికేయాల, కట్ చేయాలంతే. మందిరం ఎక్కడ కట్టబడింది? కత్తి చేత పట్టిన స్థలంలో. మందిరం ఎక్కడ కట్టబడింది? తెగులు నివారించబడిన స్థలంలో. అంటే మందిరానికి రావడం వల్ల తెగులు నివారించబడుద్ది, కీడు తొలగిపోద్ది, నష్టం తొలగిపోద్ది, దేవుని ఆశీర్వాదం కలుగుద్ది. రెండోది ఏం చెప్పాను? కత్తి చేత పట్టినకు అంటే నరికేయాలి. భక్తిని పాడు చేసి, నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసి, నీ ఆత్మీయతను పాడు చేసేవాడిని కట్ చేయి. సీరియల్ పిచ్చో అంత స్తోత్రం చెప్పండి. సీరియల్ పిచ్చో అంత స్తోత్రం చెప్పండి. అంత పిచ్చి లేదు కానయ్యా, అదో గిలి సూత్తి బాగుంటుంది. ఏది అది పిచ్చి కాదంట, అదో గిలి అంట. సూత్తే బాగుంటుందని చెప్తుందంట. సూత్తే బాగుంటుందా? చాలా డేంజర్ అమ్మో, చాలా డేంజర్. అత్త కోళ్ళ మధ్య వైర్యం తేవాలి అంటే చిన్న కోళ్ళు చూడాలంట. కొంపను నాశనం చేసుకోవాలంటే పూతరేకులు, ఇనపరేకుల ఏవో రేకులు ఉన్నాయి, ఆ రేకులు చూడాలంట. అసలు సీరియల్ అన్నీ కూడా పరమ చండాలు నేర్పుతుంది. శనివారం పాతం రావట్లేదు ఎందుకు చెప్పు నాకు? శనివారం ఆడపోతుంటివి, అంత బిజీ పని ఆడుంది అమ్మా. ముచ్చర్ల కాడు, టీవీల కాడు, ఎక్కడో ఒక చోట ఆగిపోతున్నావు. దాన్ని తగ్గొట్టుకోవా? నీ భక్తిని కాపాడుకోలేవా? నీ భక్తిని స్థిరపరచుకోవాలని ఆలోచన నీకు లేదా? నేను అంటాను, భక్తి జీవితాన్ని స్థిరపరచుకోవాలని ఆలోచన నీకు లేకపోతే నష్టపోతావు. నేను మొత్తుకొని చెప్తున్నా, జాగ్రత్తనండి. ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఎప్పుడు పాడు చేసుకోకండి. ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనకు విలువనిచ్చేది, మన జీవితంలో నెమ్మదినిచ్చేది కానీ, మన జీవితంలో విలువనిచ్చేది కానీ ఆత్మ సంబంధమైన ఆలోచనలే. లోక సంబంధమైన ఆలోచనలు మన స్వార్థపరులుగా మారుస్తాయి. లోక సంబంధమైన ఆలోచనల్ని మనల్ని ద్వేషకులుగా, దోషకులుగా, హింసకులుగా మారుస్తాయి. దేవుని ఆలోచనే, ఆత్మ సంబంధమైన ఆలోచనే మన వ్యక్తిగత విలువలు కాపాడేది. నేనంటాను, దేవుని ఆలోచనకు అవకాశం చాలామంది నిర్లక్ష్యతలు ఉండిపోతున్నారు. ఏళ్ళు గడుస్తున్నాయి కదా, సంవత్సరాలు గడుస్తున్నాయి కదా, భక్తిలో నీరసిల్లే వైఖరిలో ఉంటే చాలా నష్టపోతావు. ఈ సంవత్సరం మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి చేయాలి. నేను మరీ చెబుతున్నాను, దైవజనుడిగా ప్రార్థించి చెబుతున్నాను. చాలా చాలా ఒడిదుడుకులు ఉన్నాయి కొంతమంది జీవితాల్లో. చాలా జాగ్రత్తగా క్రీస్తుని పట్టుకొని నడవండి.
ఆత్మ సంబంధమైన ఆలోచనలకి తావివ్వండి. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి. మీ భక్తికి పునాది వేయండి. మీ ఆలోచనలు వాక్యము చేత స్థిరపరచుకోండి. దేవుని సన్నిధిలో నిలవడానికి ఇష్టపడండి. మీ కుటుంబాలు దీవించబడతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్పిన తప్పేమైనా ఉందంటారా? ఎంత చెప్పిన తర్వాత తప్పు ఎట్లా ఉంటుందిలే అండి అంటారా? ఏమండి, నేను వాస్తవం చెప్తున్నాను. రోజులు బాగలేవు. నేను ముగింపులోకి వస్తున్నాను. వ్యక్తిగతంగా ప్రతిష్ఠించుకో దేవునికి. ఆయన లేని క్షణాలు మన జీవితాల్లో శూన్యంగానే ఉండిపోతాయి. ఇక్కడ మనకు అదేం అర్థం కాదండి. ఈ లోక మాయలో వాస్తవం ఏమి అర్థం కాదు. ఈ లోకాన్ని విడిచి ఆయన ఎదురు నిలబడినప్పుడు కొన్ని సందర్భాల్ని దేవుడు అలా చూపిస్తున్నప్పుడు గుండెలు బాదుకుంటూ ఏడుస్తాం. ఎంత బలహీనతలో దిగజారేనా అని. నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు. సేవకుడు చెబుతూ ఉంటే ఇష్టం లేకపోయినా అయిష్టంతోనైనా దైవిక ఆలోచనలకు అడుగులేసావు, నడిచావు, బాగానే ఉంది. నువ్వు ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళా కొన్ని సందర్భాలు చూపించాక ఏడుపు వస్తుంది. అయితే నా సేవకుడు చెప్పినప్పుడు నేను సింపుల్గా అనుకున్నాను, దాన్ని సింపుల్గా తీసుకున్నాను, తోలనాడాను. ఆ రోజు ఇష్టం లేకపోయినా అలా చేయబట్టి ఈరోజు దాని ప్రతిఫలం ఎంత అని తెలిసినప్పుడు నీలో ఆనంద బాష్పాలు మిగిలిపోతాయి, కన్నీటి పరవశం మిగిలిపోతుంది తప్ప మరొకటి కనబడదు. ఈ లోక మాయలో ఆత్మ సంబంధమైన పోకడ మనకు అర్థం కాదు. దయచేసి సాతానిచ్చిన గుడ్డితనాన్ని, ఆత్మీయత గుడ్డితనాన్ని తొలగించుకొని ఆత్మనేత్రాలతో చూడు. ఈ సంవత్సరం నీకు ప్రయోజనకరంగా దేవుడు మారుస్తాడు. నేను మరలా చెబుతున్నాను, ఈ సంవత్సరం కొన్ని దేశాల్ని, కొన్ని ప్రాంతాల్ని, కొన్ని తెగుళ్ళు విలయతాండం చేయబోతున్నాయి. భయానకమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఒకలాంటి భయం ప్రజలు ఏలుతుంది. ఆ కలవరం చాలా అద్భుతమైనది. అంటే సంతోషించవలసిన విషయం ఏంటంటే దేవుని వైపు త్రిప్పబడే టైం ఆసనమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కరోనా కాలంలో ఎలాగైతే ప్రజలు గందరగోళంలో దేవుని వైపు తొంగి చూడడానికి ఇష్టపడ్డారో అదే పరిధులు ఈ సంవత్సరంలో కొన్ని ప్రాంతాల్లో వాటిల్లుతాయి. అదే పరిస్థితి మన ప్రాంతాల్లో వాటిల్లితే, మన రాష్ట్రంలో వాటిల్లితే చాలా ప్రాణ నష్టం జరుగుద్ది. చాలా భయానకమైన పరిస్థితులు వస్తాయి, గందరగోళాలు జరుగుతాయి. నువ్వు ఏదైతే ఆధారం అనుకున్నావో అది అదురుద్ది. నీకు ఆధారంగా ఉండదు, అది దాని స్థానం కోల్పోద్ది. నీకు ఆధారంగా ఉన్నది ఈ లోకంలో దాని స్థానం కోల్పోద్ది. నీకు ఆధారం ఏది కనబడదు, దేవుడు తప్ప. అటువంటి పరిస్థితులు గుండా కొన్ని ప్రాంతాలు వెళ్ళబోతున్నాయి. భయం దేశాన్ని వెళ్ళబోతుంది. చివరికి దైవ భయం ప్రజలలో గూడు కట్టకపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఒక సేవకుడిగా చెబుతున్నాను, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. ఈ మొదటి ఆదివారం కదా, ఒక్క ప్రార్థన చేయి దేవుని ఎదుట. నువ్వు శనివారం ఎందుకు విజ్ఞాపనకు రావట్లేదు నాకు తెలియదు. శుక్రవారం సహవాస కోటానికి, ఉపవాస కోటానికి ఎందుకు హాజరవట్లేదు తెలియదు. ఒక దైవజనుడిగా చెబుతున్నాను, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రతి కోటానికి క్రమంగా హాజరవ్వాలి. ఇది కేసు ఎమర్జెన్సీ, అది వేరు. అత్యవసరమా, అందుబాటులో లేవు, అది వేరది. నువ్వు అందుబాటులో ఉండి దేవుని సన్నిధిని అందుకోకపోతే మాత్రం అది ఎంత దౌర్భాగ్యం మీకు అర్థం అవ్వాలి. పురుషులు చెబుతున్న చాలా మట్టుకు పురుషులు విజ్ఞాపన కోటానికి రావట్లే, స్త్రీలు చాలామంది విజ్ఞాపన కోటానికి రావట్లే. దేవుని సన్నిధిలో నిన్ను అగపరుచుకోవడానికి ఇష్టపడు. నేను అంటాను, పరిస్థితులు బాగలేవు. నువ్వు దేని బట్టి ధీమాగా ఉన్నావు నాకు తెలీదు, దేని బట్టి ధీమాగా ఉన్నావు, ఏముందులే అన్నట్టుకున్నావు నాకు తెలీదు. కానీ నీ ఆధారం దాని స్థానం పోగొట్టుకుంటుంది. నీ ఆధారం దాని స్థానం పోగొట్టుకుంటుంది. దాని స్థానాన్ని పోగొట్టుకున్నప్పుడు నీకు మిగిలేది కన్నీళ్ళే, దుఃఖమే, వేదనే, బాధే. జాగ్రత్త. నీ కుటుంబం బాగుండాలన్నా, నువ్వు బాగుండాలన్నా, నీ కుటుంబం చక్కగా భక్తులు ఎదగాలన్నా దయచేసి దేవునికి అవకాశం ఇవ్వండి. ఒక సేవకునిగా
నిండు మనసుతో ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారాన మిమ్మల్ని బ్రతుములాడుకున్న ఓ చిన్న మనవి, దేవుని సన్నిధిలాగా పట్టడానికి ఇష్టపడండి. శనివారం ఎందుకు రాలేకపోతున్నావు నాకు తెలియదు, శుక్రవారం మిస్ అయిపోతున్నావు, శనివారం మిస్ అయిపోతున్నావు, డైరెక్ట్గా వచ్చి అడ్డం పడి బల్ల తీసుకోవడం వల్ల అది నీకు ప్రయోజనకరం కాదుగా, నువ్వు బలపడలేవుగా. నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో క్రమబద్ధీకరించబడతా, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటూ, నిన్ను నువ్వు చెక్కుకుంటా దేవునికి అప్పగించుకొని నిలబడితేనే ఆయన మహిమలో నిలబడతావు, ఆయన కృపను పొందుకోగలుగుతావు. కనుక ఈ మధ్యాహ్నం, ఈ పగటి పూట ఒక చక్కని తీర్మాన ప్రార్థన చేయి. మోషే గారు అంటున్నాడు, మీరు ఎలా చేస్తారో తెలీదు, ఎవరి మీద పడతారో తెలీదు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా. చదవండి ఆ మాట చివరిగా, చదవాలి, త్వరగా ముగించేస్తాను. అందరు చూడండి, నిర్గమ 32:29. మోషే వారిని చూసి నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుడి మీద పడే గాని తన సహోదరుని మీద పడే గాని యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకోండి. డెడికేట్ యువర్ సెల్ఫ్. ఎందుకు? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించున్నట్లు. ఈ 2025 సంవత్సరం నీకు దీవెనకరంగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. భయానకమైన పరిస్థితుల్లో దేవుడే ధైర్యంగా నీ జీవితంలో నిలవాలి. దానికి ఒకటే ఒక రీజన్, దేవుని ఆశీర్వాదం కలట్టుగా ప్రతిష్ఠించుకో. నిర్ణయంలోకి రా. ప్రభువా, ఈ సంవత్సరం నీ సన్నిధిలో నేను కనబడతాను, నన్ను నేను దిద్దుకుంటాను, నన్ను నేను కట్టుకుంటానని దేవునికి అప్పగించుకో. దేవుని కార్యాలు జరుగుతాయి. మోకరించిన ప్రార్థన చేద్దాం, మోకరించిన ప్రార్థన చేద్దాం. దేహ విమోచన ప్రక్రియ కొరకే మన శరీరం మూలుగుతా ఉంది, మన ఆత్మ మూలుగుతా ఉంది. ప్రభువా, ఎత్తబడే గుంపులోకి నేను రావాలి నాయన, ఎత్తబడే గుంపులోకి నేను రావాలి ప్రభువా. ఒక శ్రేష్టమైన అనుభవం నేను నేర్చుకోవాలి ప్రభువా. ఈ సంవత్సరం ప్రభా మీ సేవకుడి ద్వారా మొదటి ఆదివారం నువ్వు నాతో మాట్లాడావు. వాస్తవే, ఈ సంవత్సరంలో కలవరం, ఈ సంవత్సరంలో గందరగోళ పరిస్థితులు, భయానకమైన పరిస్థితులు దేశంలో కలగబోతున్నాయని, అనేక ప్రజలు కలవరంతో నింపబడిపోతున్నారని, ఆధారం దాని స్థానం తప్పబోతుందని అయ్యా అయ్యా నాతో సూటిగా మాట్లాడావు. నాకు ఆధారం నువ్వైతే నాకు ఆశీర్వాదం నాయన, నాకు ఆధారం నువ్వైతే నాకు దీవెన ప్రభువా. నీ సన్నిధిలో నేను నిలబడతాను ప్రభువా, నీ సన్నిధిలో నేను కనబడతాను ప్రభువా, నీ సన్నిధిలో నేను అప్పగించుకుంటానయ్యా. వాస్తవే, అలవాట్లో పొరపాటుగా శుక్ర శనివారాలు మానుకున్నాను. అలా ఆ పద్ధతి, ఆ వైఖరి అలా అలవాటు అయిపోయిందయ్యా. కుదిరినా కూడా కుదరనట్టుగానే ఇంటికి ఉండిపోతున్నాను అయ్యా. నీ సన్నిధికి రాకుండా తిరుగుతున్నానయ్యా, క్షమించు నాయన. నీ కృపకు అప్పగిస్తున్నానయ్యా, నన్ను కట్టు నాయన అడుగు అయ్యా. ఆదివారం పూట నీ సన్నిధిలో కనబడాలయ్యా. ఈ మొదటి ఆదివారం నా తీర్మానాన్ని నువ్వు అంగీకరించిన బలపరచయ్యాని అడుగు. Glory, hallelujah. Yesu, Yesu, Yesu.